హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాన్సా తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. ఇంకా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీ ముందుకు నేను కొత్త వీడియోతో వచ్చేసానండి. ఏంటంటే కొబ్బరి లడ్డు అండి, బెల్లం కొబ్బరి లడ్డు చేస్తున్నాను అనమాట. చాలా మంచిదండి. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఒక రోజుకు ఒక లడ్డునే తినాలండి. బెల్లం కొబ్బరి కాంబినేషన్ అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి. బెల్లము చక్కెర బదులు బెల్లం తింటేనే మంచిది అంటారు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేస్తారా? నేను తురుము పెట్టుకున్నానండి కొబ్బరి అనేది. చూడండి, పెద్ద పెద్ద పలుకులు కాకుండా కొంచెం చిన్న చిన్నగా పలుకులుగా తురుము పెట్టుకోండి, బాగుంటుంది అనమాట. మనం తినేటప్పుడు కూడా బెల్లం టేస్ట్ అనేది మనకు తగులుతుంది అనమాట. బెల్లం కొబ్బరి అని టేస్ట్ అనమాట. తర్వాత దానికి తగినంత బెల్లం అండి, మరి ఎక్కువ తీసుకోవద్దని, ఎక్కువ స్వీట్ అవసరం ఉండదు. బెల్లం కొబ్బరి ఎంత తీసుకుంటాం దానికి తగినంత బెల్లం మాత్రమే తీసుకోండి. ఇంకా కొంచెం యాలకులు అండి, ఇలాచి యాలకులు వేసుకుంటే టేస్ట్ ఇంకా మరి కొంత ఎక్కువ అవుతుంది అనమాట టేస్ట్ అనేది. తర్వాత నేను ఒక పెనం తీసుకున్నాను. ఆ పెనంలో బెల్లం వేడి చేసుకుంటున్నాను అనమాట. బెల్లం తీసుకున్నాను, దాంట్లో కొంచెం తగినంత వాటర్ అండి, చిన్న గ్లాస్లో ఒక 2-3 స్పూన్స్ ఉంటాయన్నమాట. వాటర్ ఎక్కువ ఏమి ఉండవు. అన్ని వాటర్ వేసాను అంతే. అది కూడా బెల్లం కరగాల కాబట్టి వేసాను. చూడండి, కొన్ని వాటర్ వేసాను నేను. కొన్ని వాటర్ వేసేస్తే బెల్లం అనేది బాగా కరిగిపోతుంది అన్నమాట. దానికి మనం పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. బెల్లం అంతా కరగాలి కాబట్టి కలుపుతూ ఉండండి. ఎందుకంటే అది ఉంటలు అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట. బెల్లము పాకం వచ్చేంత వరకు చూసుకుంటానండి. మధ్యలో మనం తిప్పుతూ ఉండాలన్నమాట. బెల్లం అనేది ఉంటలు లేకుండా బాగా కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది నీట్గా తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ కొబ్బరి లడ్డు అనేది ప్రతి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బాగా తింటే హెల్త్కి మంచిదండి. చూడండి, బెల్లం పాకం ఎంత బాగా కరిగిపోయిందో. నాకు పాకానికి కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా నేను అప్పుడు ఇలాచీ బాగా వేసేసానమాట. కొంచెం మనకి స్మెల్ ఫ్లేవర్ అనేది బెల్లం పాకం కూడా తగలాలి కదా, ఇలాచీ ఫ్లేవర్. సో ఇలాచీ ఫ్లేవర్ తగిలిన తర్వాత నాకు పాకానికి వచ్చిందనమాట. పాకానికి తర్వాత నేను తురుము పెట్టుకున్న కొబ్బరి వచ్చి దాంట్లో వేసుకుంటున్నాను. జస్ట్ ఏం లేదండి, పాకం వచ్చిన తర్వాత మనం కొబ్బరి తీసుకొని దాంట్లో వేసుకొని మొత్తం దాన్ని బెల్లం పాకం పట్టేంత వరకు బాగా తిప్పాలన్నమాట. కలుపుతూ ఉండాలన్నమాట. మనము ఆ కొబ్బరి మొత్తం బెల్లం పాకంలో కలిపేస్తే అదంతా బెల్లం పాకం అనేది కొబ్బరికి పడుతుందన్నమాట. ఇదంతా మాత్రం సిమ్లోనే చేసుకోండి. ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టద్దండి. మనకి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా వచ్చేస్తుంది. అదే లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి తగినంత బెల్లం అనేది కొబ్బరిలోకి చేరుకొని టేస్ట్ ఇంకా మరికొంత ఎక్కువ ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూడండి, ఎంత బాగా ఫ్లేవర్కి వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది పాకం అనమాట. పాకం వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసుకోండి. నేను చాలా బాగా కాలుతుంది అనమాట. చూడండి, నాకు చేతి కూడా టచ్ అవుతుంది. ఉంటకి సరిపడా వచ్చేసింది అనమాట నాకు. సో నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలండి. నాకు చల్లారిన తర్వాత వంటలకు బాగా వచ్చేసాయి. నేను చేతికి కొంచెం నెయ్యి పూసుకొని ప్లేట్కి అంత నెయ్యి పూసేసానండి. నెయ్యి పూసుకొని ఇంకా వంటలు చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి నాకు వంటలు అనేటివి. కాలుతో వేడివేడిగా చేయొద్దండి, ఎందుకంటే కాలుతుందన్నమాట. అది బెల్లం పాకం కాబట్టి చేతులు కంటికిపోతాయి అన్నమాట. సో చల్లారిన తర్వాత మీరు వంటలు చేసుకుంటే బాగుంటాయండి. చూడండి, నాకు కోసం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. నేను ఒకదాని వంటలు చేయలేను అనేసి. ఎంత బాగా వస్తున్నాయంటే హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్. అంటే బెల్లం ఉంటలు, నువ్వులు ఉంటలు ఇలాంటివి మాత్రమే తినండి. బయట ఫుడ్ కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్ ఐటమ్స్ తింటే మాత్రం చాలా మంచిదండి. చూడండి, బెల్లం ఉంటలు ఎంత బాగా చేసుకున్నామో. ఇలా ప్రాసెస్ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజా మాన్సా.